కానీ మీకు రాజశేఖర రెడ్డి గారితో అప్పటికే పరిచయం ఉంది. దాదాపు నా పరిచయం రాజశేఖర రెడ్డి గారితో 79 నుంచి పరిచయం. మరి ఎందుకని మిమ్మల్ని తిరిగి పార్టీలోకి తీసుకోలేకపోయారు? అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఏదనుకుంటే అదేగా. అంటే దీంట్లో ఎలా ఉంటుందంటే, లైక్ 2004లో గాది వెంకటరెడ్డి గారికి ఇచ్చినప్పుడు కౌన్సిల్లో ఓపెన్ చేద్దాం, ఖచ్చితంగా ఒక 2 years కౌన్సిల్లో నువ్వు వర్క్ చేద్దు, 2009లో కంటెస్ట్ చేద్దాం అన్నటువంటి ప్రయత్నంలో నేను కౌన్సిల్లోకి వెళ్ళడానికి నా ప్రయత్నం చాలా చేశాను. లోకల్ బాడీస్ నుంచి వద్దాం అని చెప్పి అందరినీ కూరుకొని వెళ్ళడం ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా గాది వెంకటరెడ్డి గారు ఏంటంటే, ఇంకొక పవర్ సెంటర్ వస్తుంది, మళ్ళీ నాకు ఇక్కడ గ్రిప్ లేకుండా అయిపోతుంది అని ఆయన వాదన ఆయన పిలిచడం ఆ రకంగా పక్కన పెట్టారు. గాది వెంకటరెడ్డి గారికి అక్కడ మైదుకూరులో ఉన్నటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి గారు వియంకులు. దాంతో ఎప్పుడు కూడా కడప జిల్లాకు వచ్చినప్పటికీ కడప పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక సెగ్మెంట్, అసెంబ్లీ సెగ్మెంట్ ఏంటి మైదుకూరు వెరీ క్రిటికల్, వెరీ సెన్సిటివ్. ఎప్పుడు కూడా అదొక ప్రెషర్ ఎప్పుడు గాది రాజశేఖర్ గారి మీద ఉండేది. రెండోసారి 2009లో డెఫినెట్గా ఆయన నా వైపే చూసేవారు. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎంపీగా నిలబడటం, సో అది కొంత ఆయనకి డిఫెన్స్లో ఉండటానికి పరిస్థితి ఏర్పడిందేమో అనుకునేవాడిని నేను. సో అట్లా అంటే ఇది ఎన్నిక అయిపోయిన తర్వాత కూడా సేమ్ డిఫెన్స్ అయింది. ఇది అయిపోయాక ఏమవుతుందంటే అగైన్ అది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిబంధనని క్రాస్ చేయలేకపోయారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి అంత అవసరం నెసెసిటీ కూడా లేదు, అంత అవసరం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ మ్యాన్, ఆయన్ని ఆ రోజు రెండోసారి మంత్రి చేయలేకపోయారు. డిఎల్ రవీంద్రారెడ్డికి అక్కడ ఇవ్వడంతో ఈయనకి ఇక్కడ రాయకుండా పోయింది. అదొక డిస్సాటిస్ఫాక్షన్తో ఆయన ఉన్నప్పుడు ఆయన్ని ఇంకొంచెం ఫర్దర్ ఇబ్బంది పెట్టడం, మళ్ళీ నన్ను తీసుకొని చేయాల్సిన అవసరం లేదు, మేబీ లాస్ట్లో చూద్దాం, ఎలక్షన్స్ టైం అప్పుడు చూద్దాం అని అనుకుంటొచ్చు ఆయన. అన్ఫార్చునేట్లీ ఆయన పాస్ అయి చనిపోవటం అలాగా జరిగిపోయింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మీరు ఎట్లున్నారు? ఎట్లా మీకు వార్త ఎట్లా అందరూ టీవీలో చూసారా? లేకపోతే నేను కూడా బాపట్లోనే ఉన్నాను ఆ సందర్భంగా. తెలిసే షాక్డ్ అండ్ అసలు ఏదో తప్పేదో న్యూస్ ఏదో జరిగింది, ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ అయితే ఎక్కడ కరెక్ట్ ఇట్లా అయ్యి ఉండదు అని అనుకుంటుండే. ఆ తర్వాత మనం వింటాం. పర్సనల్గా ఎప్పుడు కూడా ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. పొలిటికల్గా ఆయనకున్నటువంటి లిమిటేషన్స్లో నాకు సహాయం చేయలేకపోయినా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నాతోనే చాలామందితో రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి ఒక అద్భుతమైనది ఏంటంటే అవతల వ్యక్తిని కంఫర్ట్గా ఉంచుతాడు. అలాగే నా వైఫ్ రాయలసీమ నుంచి, కర్నూలు నుంచి, అందుకని మా అల్లుడు అంటూ ఉండేవారు. అలా ఆయన ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. అలా ఎప్పుడు కూడా ఆయనతో ఉన్నటువంటి ఆ బంధం జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎప్పుడు అంటుంటాను, నాన్నతో కలిసి పనిచేయాలనుకునేవాడిని, ఇవాళ నీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందని ఎప్పుడు మేము అనుకుంటుంటాం. ఇండిపెండెంట్ నుంచి నేరుగా ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడం, ఇక్కడి నుంచి కంటెస్ట్ అని చెప్పి ఆయన అడగటం, సెట్ దానికి అప్లైస్ చేస్తూ 2014లో మరి ఇక్కడి నుంచి నేను కంటెస్ట్ చేశాను. మరి మేము చేసినటువంటి దాదాపు ఒక 14 ఏళ్ల ప్రయాణంలో ప్రజలకి దగ్గరగా ఉండటం వల్ల కానీ, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అవకాశం ఇవ్వటం ద్వారా ఆయనకున్నటువంటి క్రెడిబిలిటీ వల్ల కానీ, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కానీ, కోన ప్రభాకర్ గారి మీద అభిమానం కానీ, ఇవన్నీ కూడా మరి ఎంటైర్ జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచాను. ఎంటైర్ తెనాలి డివిజన్లో నేను ఒకరిని గెలవటం, ఇవన్నీ కూడా ఆ రోజు జరిగింది. కానీ ఎంతో కాలంగా నేను ప్రజలకి చాలా ఐడియాస్, దాదాపు ఒక 40 కంట్రీస్ తిరిగాను వరల్డ్లో. ఎక్కడికి వెళ్ళినా ఒక కోస్టల్ సైడ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళేవాడిని. ఏదో కొంత మనం అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసి బాపట్ల ఏదో ఒకటి చేయాలి, ఇక్కడ ఒక అగ్రికల్చర్ అనేది బేసిక్గా నడుస్తూ ఉంది, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావాలి, అటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి అని ఎంతో ఆశ పెట్టుకునే దాంట్లో మరి ఈరోజు ప్రతిపక్షంలో ఉండటం, మరి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో మరి ఎక్కడ గతంలో అనడం మనం చూడనటువంటి పరిపాలన, ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అని చెప్పక తప్పదు.